రిజర్వేషన్ హటావో అనే ఒక అకౌంట్ క్రియేట్ చేసేసరికి ఇన్స్టాలో 40 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు ఒక్కసారిగా. అంటే ఇప్పుడు రిజర్వేషన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమం చేస్తామంటున్నారు. ఇక ఎవరికి రిజర్వేషన్లు వద్దు, కుల ప్రాతిపదికన ప్రాంత ప్రాతిపదికన వద్దు, అందరికీ ప్రతిభను బట్టి ఉద్యోగాలు ఇవ్వండి, ప్రతిభ ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వండి, తద్వారా మనకి ప్రతిభ కలిగినటువంటి యువత మేలుకుంటుంది, ప్రతిభ కలిగినటువంటి పిల్లలు బయటకు వస్తారు. అప్పుడు భవిష్యత్తులో అందరూ కూడా ప్రతిభ కలిగినటువంటి వారే వస్తారు. స్కిల్ డెవలప్మెంట్ బాగా ఇదవుద్ది. ఏమీ రానివాడు, ఏమీ చేత కానివాడు రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలు చేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాలు కూడా నాశనం చేసేస్తున్నాడు అనే విధంగా వీళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, ఒరిస్సాలో ఒక టీచర్కి ఏబిసిడీలు రావు, చివరికి 11 అనే ఒక నెంబర్ రాయడం రాలేదు. 11 అనే నెంబర్ రాయడం రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. అలాంటి వ్యక్తి పిల్లలకి ఏం చెప్తాడు? పిల్లలు కూడా రోజు స్కూల్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. కాబట్టి రిజర్వేషన్లు వద్దు అని చెప్పి ఇప్పుడు ఒక ఉద్యమం మొదలైంది. ఏదైతే ఇప్పుడు సిజేపీ వాళ్ళు చేశారో అదే విధంగా ఈ ఉద్యమాన్ని కూడా ఇప్పుడు విద్యార్థులే ఇలాంటి ఉద్యమం చేయడానికి తెరలేపుతున్నారు. మరి దీనికి ఎవరు ఏం చేస్తారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తారో చూడాలి. నిజంగా విద్యార్థుల్ని మనం ఏదైతే ఉందో, నిజంగా విద్యార్థుల కోసం ఎంత చేస్తున్నామన్నారు కదా, ఇప్పుడు సిజేపీ వాళ్ళు అలాగే మిగతా విద్యార్థులు దీనికి సపోర్ట్ చేయాలి. రిజర్వేషన్ తీసుకుంటున్నటువంటి వారు కూడా దీనికి సపోర్ట్ చేయాలి. నిజంగా ప్రతిభ ఉంటేనే మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పాలి. కొంతమంది మత మార్పిడి జరిగిన తర్వాత కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు. కొంతమంది రిజర్వేషన్లతో ఉద్యోగాలు సంపాదించిన తర్వాత మళ్ళీ మతాలు మారుతున్నారు. ప్రతి దాన్ని ఈరోజు మనం ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఈ రిజర్వేషన్ వల్లే కదా. రిజర్వేషన్ పీకి పారేయండి, అందరినీ సరిసమానంగా చూడమంటున్నారు కదా. కులాన్ని కూడా పూర్తిగా తీసేయండి, కులం కూడా వద్దు, కులం అవసరం లేదు. ఇప్పుడు మనకి పాఠశాలల్లో కళాశాలల్లో ఏముంది, నీ క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా, అక్కడే మొదలవుతుంది మనకి దరిద్రం. దాన్ని పీకి పారేయాలి. ఇప్పుడు అది పీకి పారిస్తేనే అందరము సరి సమానం అవుతాం. అప్పుడు ఈ కుల వివక్ష అనేది ఒక 20-30 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రక్షాళన అవుతుంది. అంటే ఇప్పుడు మనకి కులం అనేది ఎప్పుడైతే తీసేస్తామో ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత మన దేశంలో ఈ కులమే ఉండదు. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన 100వ సంవత్సరానికి ఎలాంటి కుల వివక్ష ఉండదు, ఎలాంటి కులం అనే ఇదే ఉండదు, ప్రాతిపదికన అని ఉండదు. కాకపోతే అది అంత సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ఇప్పుడు ఎవరైతే ఈ కుల వివక్ష ఉందని చెప్తున్నారో వాళ్ళే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు పెడితే వద్దంటారు. ఇప్పుడు వీళ్ళే దీనికి చాలామంది వ్యతిరేకం. రిజర్వేషన్లు తీసేస్తే ఇక మన బ్రతికేంటి, మనం ఎలా బ్రతుకుతాం, ప్రభుత్వానికి మనకేం న్యాయం చేసింది అనేది ఇప్పుడు వీళ్ళు పెద్ద ప్రశ్న వస్తుంది. మాకు ఒక 2 ఎకరాల పొలం ఇచ్చేసి రిజర్వేషన్లు తీయండి అంటారు. ఎక్కడి నుండి భూమి తెస్తారు? మళ్ళీ వీళ్ళే కుల వివక్ష ఉంది అంటారు. 70 సంవత్సరాలుగా ఈ యొక్క రిజర్వేషన్లతో మా బ్రతుకులు మారలేదు అన్నప్పుడు ఎందుకు ఇంకే రిజర్వేషన్? అలాగే నిజంగానే మారకపోతే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ఓటు రాజకీయం జరుగుతుంది. కాబట్టి ఈ ఓటు రాజకీయాన్ని పూర్తిగా స్వస్తి చెప్పాలి మనం. ఈ కులం అనేది తీసేస్తే ఇక అక్కడి నుంచి ఎవడు కూడా కులం అనే పేరుతో ఎవరిని దూషించినా, ఎవరినైనా సరే, ఎవరిని దూషించినా, ఎవడు దూషించినా ఖచ్చితంగా వాడిని వెంటనే జైలుకి పంపించడమే సుమోటాగా. దానికి ఒప్పుకుంటారా? మరి ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు? ఏదైతే వివక్ష జరుగుతుందంటున్నారో వాళ్ళే ఈరోజు దీనికి అడ్డుపడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు దీనికైతే ఉద్యమం అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి ఇప్పటికే 40 లక్షల మంది ఉన్నారంటే ఆ యొక్క దీని ఆవేదనతో వచ్చినటువంటి వారు. కాబట్టి ఇంకా యువత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలామంది యువత దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి.